రాజయోగం అంటే మనకి గజకేసరి యోగం ఇది అంటే మనకి లగ్జరీ లైఫ్ ఇది అన్న ఒకటి ఉంటుందిలే, కానీ అసలు వైభవ లక్ష్మి రాజయోగం అంటే ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సాధారణంగా యోగాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ధనయోగం, డబ్బు కావాలనుకుంటారు, లేకపోతే ఇట్లాంటివి. దాన్ని సక్రమంగా వినియోగించాలి కూడా. సక్రమంగా వినియోగించే పద్ధతులు ఆధ్యాత్మికంగా ఖర్చు పెడతారు వీళ్ళు. డబ్బు ఉంటుంది, దాన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళ జాతకాల్లో, చాలామంది జాతకాల్లో ఈ వైభవ లక్ష్మి రాజయోగం అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఈ వైభవ లక్ష్మి రాజయోగం అనేక రకాలుగా ఏర్పడుతుంది. ఏర్పడే కాంబినేషన్ చెప్తున్నాను. ఒకటి ఏంటంటే లగ్నాధిపతి ధనాధిపతి కలయిక. ప్రతి వాళ్ళకి 12 లగ్నాలు ఉంటాయి. 12 లగ్నాలు 2వ స్థానం ధనస్థానం అంటాం. ఆ ధనాధిపతి కలిస్తే వచ్చేదాన్ని వైభవ లక్ష్మి రాజయోగంగా చెప్తుంటారు. అదొక అంశం. తర్వాత లక్ష్మీ స్థానం అంటే 9వ స్థానంగా చెప్తారు. భాగ్యస్థానం అని చెప్తాం కదా. ఆ 9వ స్థానం మళ్ళీ వైభవ స్థానం అంటే 11వ స్థానంగా చెప్తారు. ఆదికి పరస్పర సంబంధం కలిగితే 9వ స్థానాధిపతి 11వ స్థానం అధిపతికి కూడా పరస్పర సంబంధం కలయిక కానీ, చూపులు కానీ ఇలా ఉన్నా కానీ అది వైభవ లక్ష్మి రాజయోగం కిందకే వస్తుంది. అలాగే తర్వాత గురువు లేదా శుక్రుడు సంపాదించేది. గురువు భాగ్యకారకుడు అంటారు గురువుని. అలాగే శుక్రుడిని కూడా మన కారకత్వాల్లో శుక్రుడు కూడా ఆ కారకత్వాలు ఉంటాయి. కాబట్టి ఈ గురువు శుక్రుడి మీద, ఈ భావాల మీద కలిసి ఉన్నా కానీ కొన్ని కాంబినేషన్స్లో భాగ్యస్థానాల్లో, ధనస్థానం కానీ భాగ్యస్థానాల్లో కానీ ఈ కలయిక ఉన్నా కానీ వైభవ లక్ష్మి రాజయోగం అని అంటూ ఉంటారు. అలాగే చంద్రుడు గురువు కలయిక, ఇందాక చెప్పిన చంద్రుడు శుక్రుడు కలయిక, దాన్ని కూడా చంద్రుడు గురువు కలిస్తే గజకేసరి యోగం అంటారు. గజకేసరి అంటే కూడా అదే ధనాన్ని ఇచ్చేది, మంచి బలమైన యోగం కాబట్టి గజకేసరి యోగం అంటారు. సింహము ఏనుగు కలిస్తే ఎంత బలంగా ఉంటాయో ఒక అడవిలో, అది గజకేసరి యోగంగా పేరు వచ్చింది. కానీ అది లక్ష్మీ యోగంగా చెప్పాల్సి వస్తుంది. అలాగే చంద్రుడు శుక్రుడు, లక్ష్మీకారకుడైన శుక్రుడు కూడా కలయిక కూడా ఆ కాంబినేషన్ చెప్తూ ఉంటాం. అలా ఇక్కడ ఒక 4-5 రకాల కాంబినేషన్లో ఈ వైభవ లక్ష్మీ రాజయోగం అనేది ఏర్పడుతుంది.